అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. ఇక ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదాం. భార్య చనిపోయిందనుకున్న భర్త ఎపిసోడ్ 6లోకి వచ్చేసాం. ఫామ్ హౌస్‌లో బంధనం. ప్రేమ కోసం ఒక మనిషి ఎంత దూరమైనా వెళ్తాడు. కానీ శత్రువు ఇంట్లోకి అడుగు పెడితే అది ప్రేమ కాదు, ప్రాణాల కోసం పోరాటం అవుతుంది. అర్ధరాత్రి భారీ వర్షం ఉంటుంది. మెరుపులు. ఫామ్ హౌస్ చుట్టూ చాలా నిశ్శబ్దంగా మారిపోతుంది. ఇంతలో ఆదిత్య గోడ దూకి లోపలికి వస్తాడు. దూరంగా ఒక కిటికీలో నుంచి నందిని ఏడుస్తూ కనిపిస్తుంది. ఆదిత్య నందినిని చూడగానే చాలా బాధపడతాడు. అసలు నందినిని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చారు? నందిని చనిపోయిందని నేననుకున్నాను. కానీ అసలిక్కడ ఏం జరుగుతుంది? నేను దీని వెనకాల కుట్ర చేస్తున్న వాళ్ళని ఎవరినో ఖచ్చితంగా పట్టుకొని తీరుతాను అంటూ నేను వచ్చాను నందిని అని తనలో తాను అనుకుంటూ గోడ దూకి ఫార్మ్ హౌస్ లోపలికి అడుగు పెడతాడు ఆదిత్య. ఇక్కడ విక్రమ్ ప్లాన్ ఒకటి బయట. విక్రమ్, రాహుల్ ఇద్దరూ కలిసి పోలీసులతో వస్తారు. విక్రమ్ ఎవరు ఇప్పుడే లోపలికి వెళ్ళొద్దు అని అక్కడున్న పోలీసులందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు విక్రమ్. రాహుల్ ఎందుకు వెళ్ళకూడదు విక్రమ్ అని అడుగుతాడు. అప్పుడు విక్రమ్, ముందు నందినిని మనం సేఫ్గా బయటకు తీసుకురావాలి. ఆ తర్వాతే పోలీసులం మనం అందరం కలిసి లోపలికి వెళ్ళాలి. ముందే లోపలికి వెళితే నందినికి ఏదైనా ప్రమాదం వచ్చే ఇబ్బంది కలుగుతుంది. ఆ కిడ్నాపర్లు నందినికి ప్రమాదం తలపెట్టే అవకాశం ఉంటుందని విక్రమ్ రాహుల్కి చెబుతాడు. నందిని కిటికీ దగ్గరికి వస్తుంది. ఆదిత్యని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నందిని ఆదిత్యని చూడగానే ఆది అని అంటుంది. వెంటనే, నువ్వు ఎందుకు వచ్చావు ఆదిత్య? ఇక్కడ వీళ్ళు చాలా చెడ్డవాళ్ళు. నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చావా నువ్వు అని అడుగుతుంది నందిని. ఆదిత్య, నిన్ను నేను తీసుకువెళ్ళడానికే వచ్చాను అని చెబుతాడు. నందిని, ఇది ఒక ఉచ్చు. ఇక్కడ నువ్వు కూడా చిక్కుకుపోతావు. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో, లేకపోతే నీకు కూడా ప్రమాదం తలపెడతారు వీళ్ళు అని నందిని ఆదిత్యకు చెబుతుంది. ఆ మాటలు విన్న ఆదిత్య, నువ్వు లేకపోతే నేనిక్కడి నుంచి వెళ్ళను. నేను నీతో పాటే ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం అని పై అంతస్తు బాల్కనీలో నిలబడి ఇవన్నీ చూస్తూ ఉంటాడు విలన్. పైగా వాళ్ళు చేసే వాటికి తనలో తాను నవ్వుతూ ఉంటాడు. నేను ఎదురు చూసింది కూడా ఇదే అంటూ అతను గార్డులకు ఒక సిగ్నల్ ఇస్తాడు. కొంతమంది రౌడీలను, గూండాలను ఆదిత్యపై పంపిస్తాడు. ఖచ్చితంగా ఆదిత్యను దాడి చేసి అతన్ని అంతమొందించండి. తను ఈ ఫామ్ హౌస్ లోపలికి రాకూడదు. ఒకవేళ వచ్చిన నందిని వరకు అతను చేరకూడదు అని ఆ గూండాలకు చెప్పి పంపిస్తాడు ఆ విలన్. వెంటనే ఆదిత్య ఇద్దరిని కింద పడేస్తాడు. కానీ వెనక నుంచి ఒక గూండా వచ్చి ఒక ఇనుప రాడ్డుతో ఆదిత్య తలపై గట్టిగా కొడతాడు. ఆ దెబ్బ తగలగానే ఆదిత్య కింద పడిపోతాడు. అది ఐరన్ రాడ్ అవ్వడం వల్ల ఆదిత్య పైకి లేవడానికి చాలా ఇబ్బంది పడతాడు. అది చూసిన నందిని ఆదిత్య అని గట్టిగా పిలుస్తుంది. నందినికి ధైర్యం. నందిని గదిలోని ఒక పూల కుండీతో కిటికీ గాజు పగలగొడుతుంది. గాజు ముక్క ఒకటి తీసుకొని తలుపు తాళ్ళు కోయడం మొదలు పెడుతుంది. వెంటనే నందిని, ఈరోజు ఎలాగైనా సరే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను. నేనిక్కడ బలహీనురాలిని కాదు. నేను బలవంతంగా వీళ్ళు కట్టిపడేశారు. ఈ కట్టిపడేసిన ప్లేస్ నుంచి నేను ఆదిత్యను కాపాడి ఆదిత్యతో పాటు వెళ్ళిపోతాను అంటూ ఆ తనను కట్టివేసిన తాళ్లను ఆమె ఆ గ్లాస్తో కట్ చేసి ఆదిత్యకు ఒక తలుపు తెరుస్తాడు. లోపల గోడలన్నీ ఫోటోలతో నిండిపోయి ఉంటాయి. ఆ ఫోటోలన్నీ కూడా నందినివి. ఆ ఫోటోలన్నీ కూడా నందిని చిన్నప్పటి నుంచి తను పెళ్లి అయ్యే వరకు ఉన్న ఒక్కొక్క ఫోటో
అక్కడ ఒక్కొక్క చోట తగిలిచ్చి ఉంటుంది. అంటే నందిని ఇంకా ఆదిత్య పెళ్లి రోజు అని వారు మొదటిసారిగా గుడికి వెళ్ళిన ఫోటో కూడా, ప్రమాదంలో జరిగిన ఫోటో కూడా అక్కడ ఉంటుంది. ఆదిత్యకు ఏమీ అర్థం కాదు. ఇదేమిటి? ఈ గదిలో ఒక పెద్ద బోర్డు ఉంటుంది. ఈ గోడ నిండా ఇన్ని ఫోటోలేమిటి? అవి కూడా నందినివి. అది 1, 2 ఫోటోలు కాదు. నందిని చిన్న పాపగా ఉన్నప్పటి నుంచి మొదలు పెడితే నందిని పెళ్లి అయ్యే వరకు ఉన్న ప్రతి ఫోటో ఆ గోడల నిండా నింపబడి ఉంటుంది. ఆ గదిలో ఒక పెద్ద బోర్డు ఉంటుంది. దానిపై ప్రాజెక్ట్ నందిని, ప్రాజెక్ట్ నందిని అని రాసి ఉంటుంది. వెంటనే ఆదిత్య అక్కడ ఒక ఫైల్ తెరవబోతుండగా విలన్ గన్తో వచ్చి అతని వెనక నిలబడి, ఆదిత్య, నువ్వు ఆ ఫైల్ తెరిస్తే ఇక నీ జీవితం ముగిసిపోయినట్టే. నువ్వు ఆ ఫైల్ ముట్టుకున్నా నిన్ను చంపేస్తాను. కాబట్టి ఆ ఫైల్ అక్కడే పెట్టేసి నువ్వు వెళ్ళిపో అని బెదిరిస్తాడు ఆ విలన్. ఆదిత్య నెమ్మదిగా వెనక్కి తిరుగుతాడు. ఇద్దరు ఎదురుగా నిలబడతారు. ప్రాజెక్ట్ నందిని అంటే ఏమిటి అని విలన్కు నందినిపై ఇంత మోజు ఎందుకు? నందిని ఆదిత్య కారును యాక్సిడెంట్ చేసి నందిని చనిపోయినట్టుగా చేసి మాయ అనే పేరుతో నందినిని ఎందుకు ఇక్కడ కట్టేశారు? ఒక ఫైలు, ఇంకా ఒక తుపాకీ, ఒక రహస్యం. ఈ రాత్రిలో ఎవరి జీవితం ఎలా మారబోతుంది? ఎవరికి తెలీదు. విలన్ ఎదురుగా విలన్ గన్ పై ఆదిత్య, ఆదిత్య గన్ పై విలన్, ఇలా ఒకరికొకరు గన్ గురి పెట్టుకుంటూ ఉంటారు. ఇంతలో విలన్, నువ్వు చాలా దూరం వచ్చావు ఆదిత్య. ఇక నిన్ను ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వను. నీ కథ ఇక్కడే ముగించేస్తాను. లేకపోతే నీ వల్ల మాకు తప్పకుండా ప్రమాదం జరుగుతుంది అని ఆదిత్యను ముందు చెప్పు. నందినిని ఎందుకు బంధించావు అని ఆదిత్య ఆ విలన్ని అడుగుతాడు. కానీ విలన్ మాత్రం ఏమీ చెప్పడు. చాలా సైలెంట్గా నిలబడిపోతాడు. ఆదిత్య మరొకసారి అడుగుతాడు, నువ్వు ఎందుకు నన్ను నందినిని టార్గెట్ చేశావు? నువ్వు ఎందుకు నందినిని ఇక్కడికి తీసుకొచ్చి కట్టిపడేశావు అని అడుగుతాడు ఆదిత్య. ఆ మాటలు విన్న విలన్ నవ్వుతాడు. ఆ తర్వాత ఇలా చెబుతాడు, ఆమె నాకు కావాలి, నువ్వు కాదు. నాకు నందిని మాత్రమే కావాలి అని చెబుతాడు ఆ విలన్. ప్రాజెక్ట్ నందిని. విలన్ నెమ్మదిగా ఆ ఫైల్ తెరుస్తాడు. అందులో నందిని చిన్నప్పటి నుంచి తీసిన ఫోటోలు, ఇంకా ఆమె కాలేజీకి వెళ్ళిన సమయంలో కాలేజీ వివరాలు, మళ్ళీ పెళ్లి ఫోటోలు అన్నీ కలిపి ఉంటాయి. ఆదిత్యకు ఇవన్నీ చూశాక ఏమీ అర్థం కాదు. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఎందుకు ఆమెను ఫాలో అవుతున్నావు? అంటే తన చిన్నప్పటి నుంచి నాతో పెళ్ళయ్యేంత వరకు నువ్వు ఫాలో అవుతున్నావా అని చాలా ఆశ్చర్యపోతాడు ఆదిత్య. ఆ మాటలు విన్న విలన్, అవును, నేను ఫాలో అయ్యాను. నందినిని నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. ఎందుకంటే నేను ఆమెను చిన్నప్పటి నుంచే ప్రేమించాను అని చెబుతాడు ఆ విలన్. ఆదిత్యకు ఒక్కసారిగా ప్రపంచం బద్దలైనట్టు అనిపిస్తుంది. నందిని నిన్ను ప్రేమించలేదు కదా? నువ్వు ఒక్కడివే నందినిని ప్రేమించడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతాడు ఆదిత్య. నాకు అదంతా తెలియదు. నందినిని నేను ప్రేమించాను. కానీ నందిని నిన్ను పెళ్లి చేసుకుంది. ఆ రోజే మీ ఇద్దరిని విడదీయాలని నేను నిర్ణయించుకున్నాను అంటాడు ఆ విలన్. అప్పుడు ఆదిత్య, అంటే నువ్వు మాకు యాక్సిడెంట్ చేయించావా? ఇది యాక్సిడెంట్ కాదా? నువ్వు కావాలని చేయించావా అని అడుగుతాడు ఆదిత్య. అప్పుడు విలన్ చిరునవ్వు నవ్వుతూ, అవును, నేనే చేయించాను. అది నేను ప్లాన్ చేసి కావాలని యాక్సిడెంట్, అంతేకాని అది ప్రమాదం కాదు అని చెబుతాడు విలన్. ఆదిత్య కోపంతో ఆ విలన్ పై దూకుతాడు. నందిని తప్పించుకోవడం, ఇంకోవైపు నందిని
తప్పించుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తన కాళ్ళు చేతులకు కట్టబడిన తాళ్ళు తెంచుకొని గది నుంచి మెల్లిగా బయటికి వస్తుంది. ఆమె ఒక కారిడార్‌లో నెమ్మదిగా నడుస్తుంది. అక్కడ ఒక గదిలో ఒక చిన్న పాప ఏడుస్తూ నందినికి కనిపిస్తుంది. ఆ పాపను చూసిన నందిని, "పాపా, అమ్మా" అని మెల్లిగా ఆ పాప దగ్గరికి వెళ్ళడానికి చూస్తుంది నందిని. వెంటనే నందిని దగ్గరలోకి వెళ్ళి షాక్ అవుతుంది. ఆ పాపను చూసిన వెంటనే నందినికి అన్ని జ్ఞాపకాలు మెల్లిమెల్లిగా ఆమె మెదడు లోపల నుంచి తిరిగి వస్తాయి. ఆమె కళ్ళలో కన్నీళ్ళు. నందినికి ఏం చెయ్యాలో అర్థం కాదు. ఆరాధ్య అని ఆ పాపను పిలుస్తూ ఉంటుంది. ఆమె పరిగెత్తుకెళ్ళి ఆ పాపను ఎత్తుకొని తన గుండెలకు హత్తుకుంటుంది. అలా తల్లి కూతురు కలయిక జరిగిపోతుంది. ఆ పాప అంటే నందిని కూతురు ఆరాధ్య కూడా ఏడుస్తూ అమ్మా అని పిలుస్తుంది. ఆ మాటలు విన్న నందిని చలించిపోతుంది. "నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు?" అని నందినిని గట్టిగా కౌగిలించుకుంటుంది ఆ పాప.